నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన పెద్ద ఎత్తున లైంగిక ఆరోపణలు చేసినటువంటి ఎవరైతే ప్రధానంగా వివాహిత వీణ అనే మహిళ పెద్ద ఎత్తున ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పటికీ ఆయన ప్రతిసారి నన్ను పిలిపించాడు, ప్రధానమైనటువంటి ప్లేసెస్లో నన్ను కలిశాడు, నన్ను ఏదైతే లైంగికంగా ఇబ్బందులకి గురి చేశాడంటూ కూడా ఆ మహిళ మీడియా ముందరకు వచ్చి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ భాగస్వామ్యంగా ఉంది, అదే జనసేన పార్టీకి సంబంధించినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రధానంగా ఆరోపిస్తూ వస్తుంది. అరవ శ్రీధర్ నన్ను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కూడా ప్రతిసారి ఆమె మీడియాలో మాట్లాడినటువంటి మాటలన్నింటినీ మనం చూసాం. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి సమయంలో నన్ను వేధింపులకు గురి చేస్తున్నాడు, ప్రతిసారి నన్ను రమ్మని చెప్తున్నాడు. ఆ బాధితురాలు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. ఇప్పుడు అదే మహిళ, అదే బాధితురాలు ఎవరైతే లైంగిక ఆరోపణలతో ఇబ్బందులకి గురి చేశాడో అరవ శ్రీధర్, ఆ బాధితురాలు మనకు బీఆర్కే న్యూస్ లైవ్లో జూమ్ లైవ్లో మనకు జాయిన్ అవుతారు. ఎవరైతే ఆ బాధితురాలైనటువంటి వీణా గారు మనకు స్టూడియోలో ఉన్నారు, ఏదైతే ప్రధానంగా జూమ్ లైవ్లో. వీణా గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మిమ్మల్ని ఏ విధంగా సంబోధించాలి? పేరుతో సంబోధించవచ్చా? మీరు బాధితురాలు కాబట్టి. రైట్ వీణా గారు, మొదటిగా ఎవరైతే జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ప్రధానంగా మీరు లైంగిక ఆరోపణలకు గురి చేశాడని మీరు చెప్తున్నారు, మొదటిగా ఆయన జోన్లోకి మీరు వెళ్ళారా, లేకపోతే ఆయన మీ జోన్లోకి వచ్చారా? నేనైతే ఆయనకి త్రూ ఫేస్బుక్ కంగ్రాచులేట్ చేద్దామని మాత్రమే మెసేజ్ చేశానండి. ఓకే, కంటిన్యూ చెప్పండి మేడం. సో ఆయనే నెక్స్ట్ అలా కంటిన్యూ చేయడం జరిగింది నాతో. ఓకే వీణా గారు, ఎవరైతే అరవ శ్రీధర్ గారు ఉన్నారో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా మీరైతే ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, లైంగిక ఆరోపణలు. ప్రధానంగా వాళ్ళ తల్లి గారు కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. 25 కోట్లు వీణ డిమాండ్ చేసింది, అందులో భాగంగానే ఆమెకు 25 కోట్లు అందకపోయేసరికి మీడియా ముందరకు వచ్చి ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వస్తుంది. నిజమేనా అంటారా? లేదండి, నేను ఎప్పుడు 25 crores డిమాండ్ చేయలేదు. ప్లస్ ఎవరైతే ఆరోపణలు చేశారో నేను ఎలాగైతే ఆధారాలతో నిరూపిస్తున్నానో ఆరోపణ చేసిన వాళ్ళని కూడా ఆధారాలతో సహా నిరూపించమని నేను కోరుకుంటున్నాను. వినయ్ గారు, మొదటిసారిగా ఆయనతో మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? 2024 June 14th అండి. మొదటిగా మీరు మాట్లాడుకున్నప్పుడు ఏదైతే రైల్వే కోడూరులో మీరు ఆయనతో మాట్లాడారా, డైరెక్ట్ ఆయన ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళి, లేకపోతే ఫోన్ ద్వారా మీరు సంభాషణలు జరిపారా? ఫేస్బుక్ ద్వారా అండి కంగ్రాచులేట్ చేశాను. ఆ రోజు నాతో ఆయన చాట్ చేశారు ఫర్ 2.5 hours వరకు. తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఎలా? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారితో ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారా, మీరు తీసుకున్నాడు? ఓకే, అతను అడిగాడు, అతను ఇచ్చాడు, నాది అడిగాడు, నేను ఇచ్చాను. తర్వాత ఎలా జరిగింది మీ కాన్వర్సేషన్ వీణా గారు? అంటే డీటెయిల్స్ అడిగారండి. ఓకే, మీరు ఎక్కడ పని చేస్తూ ఉంటారు, మీకు పెళ్ళయిందా, ఎంతమంది పిల్లలు, హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు, రైట్, డీటెయిల్స్ అడిగారు. ఏమేమి అడిగారు? ప్రధానంగా మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు, లేకపోతే మీకు ఏమైనా హెల్ప్ చేస్తామని అడిగారా, లేకపోతే మీకు మీ ఫ్యామిలీ రిలేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా చెప్పండి అని అడిగారా, లేకపోతే తొలిసారిగా మీరు మాట్లాడినటువంటి సందర్భంలో మిమ్మల్ని మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేశారా తొలిసారిగా? స్టార్టింగ్ లో అదంతా ఏం చేయలేదండి, చాలా ఫార్మల్ గా మాట్లాడారు. లైక్ నా డీటెయిల్స్ తెలుసుకోవటం చాలా ఫార్మల్ గానే ఉండింది చాట్. ఓకే, మీకు ఏమైనా హెల్ప్ చేస్తామని చెప్పారా తొలుత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు ఏ విషయంలోనైనా? అలా ఏం హెల్ప్ చేస్తాను అనేసి చెప్పలేదండి. కాకపోతే నా హస్బెండ్తో నేను దూరంగా ఉండటంతో నీకు నేనున్నాను, నువ్వు అలా లోన్లీగా ఫీల్ అవ్వద్దు అనేసి ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. ఓకే, మీరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారిని అంతగా నమ్మడానికి కారణం ఏంటి? నమ్మలేదండి నేను ఎప్పుడు. కాకపోతే ఆయన నాకు ఆప్షన్ ఇవ్వలేదు. ఆయన నాకు తెలియకుండా నా ఫ్యామిలీకి కాల్ చేయడం, నా ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడటం, నన్ను పెళ్లి చేసుకుంటా అనేసి అష్యూర్ చేయటం. నన్ను పెళ్లి చేసుకుంటానని అష్యూర్ చేసిన తర్వాత కూడా అతను చాలామంది అమ్మాయిలతో మాట్లాడడం జరిగింది త్రూ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్. ఓకే, రూమ్ బుక్ చేస్తాను, రూమ్కి రా అనేసి ఏ ఊర్లో ఎవరో అమ్మాయిలతో చాట్ చేయడం జరిగింది. రైట్, ఆ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నాకు 6 months ముందు తెలిసిందండి. ఓకే, మరి ఎప్పుడు, ఎక్కడ, ఏ ప్లేస్ అని చెప్పారా? మీకు రూమ్ బుక్ చేస్తానని మీరు అంటున్నారు కదా, 6 months కాదు, ఏ ప్లేస్ కి రమ్మని చెప్పారా? 2025 2025 ఏప్రిల్లో. ఓకే,
ప్రధానంగా వాళ్ళ తల్లిగారు కూడా ఆరోపిస్తూ వస్తున్నారు, మా ఇంటికి వీణా గారు వస్తున్నారు, మేము కూడా చాలా సందర్భాల్లో కూడా చూసామనేసి కూడా, మేము ఏదో వీణా గారు ఏదైనా ఎమ్మెల్యే కోసం ఏమైనా వచ్చారేమో అనేసి అన్న భావనతో మేము ఉండిపోయామని వాళ్ళ తల్లిగారు మీడియా ముందరికి వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఆయన నుంచి మీరు ఏమైనా కోరుకున్నారా? నేను ఆయన నుంచి ఏం కోరుకోలేదండి. ప్లస్ వాళ్ళ అమ్మగారు ఇలా ఆరోపణలు చేశారు. మేము ఇంతకు ముందే ఆ అమ్మాయి మా ఇంటికి వస్తుంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అనేసి ఆరోపణలు చేయడం జరిగింది. ఆవిడ ఎప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో నాకు తెలీదు. ఇంతకు ముందే పోలీస్ కంప్లైంట్ ఇస్తే నాకు ఎటువంటి పోలీస్ నుంచి ఎటువంటి కాల్ రాలేదు, ఎటువంటి కౌన్సిల్ జరగలేదు. ఆవిడ రీసెంట్గా ఇస్తే మాత్రం వాళ్ళ కొడుకుని సేవ్ చేసుకోవడానికి మాత్రమే ఇచ్చినట్టండి. ఓకే సరే, మీరు ఆయనతో నేనే అడుగుతున్నాను, శారీరకంగా ఇంతకు ముందే ఇస్తే పోలీసులు నన్నెందుకు కాంటాక్ట్ అవ్వలేదు? నేను అక్కడే కదా పని చేస్తాను. ఓకే, ఎక్కడ మీరు వర్క్ చేసేటువంటి ప్లేస్ ఏది? రైల్వే కోడూరు గ్రామ పంచాయత్ ఆఫీస్ అండి. ఓకే అండి, మరి మీరు చాలా సందర్భాల్లో కూడా మీరు బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా చెప్పారు, రైల్వే కోడూరు నుంచి రాజంపేటకి తీసుకువెళ్ళారు, అలాగే తిరుపతి కూడా తీసుకువెళ్ళారు. మీరు ఆయనతో బలవంతంగానే వెళ్ళారా, లేకపోతే ఆయన్ని మిమ్మల్ని తీసుకెళ్లారా? ఎలా మీ ఇష్టపూర్వకంగానే వెళ్ళాల్సి వచ్చిందా? నేను కార్ ఎక్కడం అయితే బలవంతంతో ఎక్కలేదండి. ఆయనకు ఒక క్లారిటీ ఇద్దామనేసే ఎక్కాను. ఆయన వీడియో కాల్స్, వీడియో చాట్స్ ఇవన్నీ చేయమండం నాకు ఇష్టం లేదు. దాని మీద ఒక క్లారిటీ ఇద్దామనేసే నేను వెళ్ళాను ఆఫ్టర్ 1 month. వీణా గారు, మొదటిసారి మీరు వెళ్ళినప్పుడు ఆయన మీకు ఏం చెప్పారు డైరెక్ట్గా? నాకు నీతో సెక్షువల్ ఇంటిమసీ కావాలనేసి చెప్పారండి. ఓకే, ఇంకేమేమి మాట్లాడారు? ఏ విషయాల గురించి మాట్లాడుకున్నారు? ఇంకే విషయాల గురించి మాట్లాడుకోలేదండి. అలా చేసిన తర్వాత నేను బ్యాక్ సీట్కి వెళ్ళిపోయాను. అతను స్ట్రైట్ రూట్ టు మై హోమ్. మరి మీరు ఆయనతో శారీరకంగా కలవక ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు? ప్రధానంగా మీకు ఏమైనా హామీలు ఇచ్చారా? ప్రధానంగా నేను ఇవి చేస్తాను, పలానా, మీరు నాకు లొంగిపోండి నీకు అన్న నేనున్నాను కంటిన్యూస్లీ హీ రిపీటెడ్ లైక్ నీకు నేనున్నాను, అలా లోన్లీగా ఫీల్ అవ్వద్దు, నీకు ఏ సిచ్యువేషన్లో అయినా సరే నేనున్నాను, మీ హస్బెండ్ అయినా సరే నేను పట్టించుకోడేమో కానీ నేను 1000 times నీకు ఎక్కువగా పట్టించుకుంటాను అన్న మెసేజ్లు చేస్తూ ఉండేవాళ్ళు కంటిన్యూస్గా. మరి మీరేం చెప్పారు ఆయన చెప్పినటువంటి సందర్భంలో? అతను ఫ్లోట్ చేస్తున్నాడని చెప్పేసి చాలా క్లియర్గానే అర్థమయ్యేదండి. కానీ నేను ఎంత వద్దంటున్నా సరే అతను హీ కంటిన్యూస్లీ డూయింగ్ దట్. నేను బ్లాక్ చేసినా సరే హీ లుక్ ద వేస్ టు కాంటాక్ట్ మీ. ఓకే, ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న మీరు ఒక్కసారిగా ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఒక్కసారిగా ఆరోపణలు చేయాల్సి వచ్చింది. లెట్ మీ క్లారిఫై యూ వన్ థింగ్. హీస్ ఆక్యుపేషన్ ఈస్ జనసేన ఎమ్మెల్యే. హీఈస్ జస్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ జనసేన పార్టీ. ఓకే, కానీ నేను ఎలా చూస్తున్నానంటే అతను ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయి, అంతే అండి. ఓకే, అతను ఏ ఆక్యుపేషన్ అయినా కానివ్వండి. ఇప్పుడు వీణా అంటే షీ ఈజ్ ఫ్రమ్ గ్రామ పంచాయత్ ఆఫీస్ రైల్వే కోడూర్, అంతే. శ్రీధర్ ఎవరు అంటే హీఈస్ ఎమ్మెల్యే ఫ్రమ్ జనసేన పార్టీ అండ్ దట్ ఈస్ ఇట్. నో పాలిటిక్స్ హియర్. అండ్ ఇన్ని రోజులు ఎందుకు ఏం చెయ్యలేదు, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు అంటే ఈ 1 year నేనేం ఖాళీగా లేను. నేను ఎవ్రీ సింగిల్ పర్సన్ని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఐఎమ్ అలోన్ విత్ మై కిడ్. నాకు అంత ధైర్యం చేయడం రాలేదు. కానీ నేనైతే అలా కామ్గా లేనండి. అతను అలా హెరాస్ చేస్తుంటే అయితే నేను కామ్గా లేను. ఎవ్రీ సింగిల్ పర్సన్తో నేను డిస్కస్ చేయడం జరిగింది. నేను చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ, ముక్క రూపానందరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ భార్య కానివ్వండి, వాళ్ళ సన్స్ కానివ్వండి, ఒక్కసారి అతను ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నాడు వీడు అనేసి చెక్ చేసి ఉంటే వాళ్ళకే అర్థమయ్యి వాళ్ళే ఆపుండేవాళ్ళు. కానీ ఎవ్వరూ ట్రై చేయలేదు. నేను ఎన్నిసార్లు అప్రోచ్ అయ్యానో ఐ హ్యావ్ మై ఎవిడెన్సెస్ ఇన్ మై ఫోన్, లైక్ కాల్ లాగ్ కానీ మెసేజెస్ కానీ. ప్రతిసారి ముక్కవారిపల్లికి వెళ్ళిన ప్రతిసారి ఐ కంటిన్యూస్లీ కంప్లైంటింగ్ ఆన్ హిమ్.